మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా? ఇక్కడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు అన్నాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు? రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన దేశంలో రెండో తిరుపతిగా పేరుగాంచిన మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక యాక్టర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కుటుంబం సమేతంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుభతేంద్ర తీర్థులు ఫల మంత్ర అక్షింతలు శేషవస్త్రం కప్పి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్ర ఇతిరాట్ కుర్యా ధ్రువం మంగళం. యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. చర్చిలో కేక్ కటింగ్ చేసి క్రైస్తవ సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మీ అందరికీ ఈరోజు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే క్రిస్టియన్ సోదరి మనులందరికీ కూడా అతిపెద్ద పండుగ ఇది జీసస్ పుట్టినరోజు సందర్భంగా చేసుకునే అతిపెద్ద పండుగ. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో అత్యధిక దేశాలలో పండుగ జరుపుకుంటారంటే అది క్రిస్మసే. పూర్తిగా జీసస్ క్రైస్ట్ మరి ఆ భక్తిలో మీరు లీనమైపోతారు. ఇక్కడ పాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి నిజంగా మెరీ క్రిస్మస్ అంటే మెరీ క్రిస్మస్ లాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా సంతోషం. మరొకసారి మీకు అట్లే పాస్టర్ జాన్సన్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు. నమస్తే అందరికీ, హ్యాపీ క్రిస్మస్. నమస్తే. యాదాద్రి భువనగిరి జిల్లాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నేడు యాదగిరిగుట్ట ఆత్మకూరు మండల కేంద్రంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలేరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారని, యేసు ప్రభువు బోధనల స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం అన్ని మతాల సంక్షేమం అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్రిస్టియన్ సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మీ అందరికీ యేసయ్య ఆశీర్వాదం ఆయన దీవెనతోటి ఈ 5 సంవత్సరాలు మీ అందరి సహకారంతో ఆత్మకు అభివృద్ధి చేస్తారని మరొకసారి మీరు మాట్లాడుతూ ఫాస్ట్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపి రావడం జరిగింది. తప్పకుండా ఈ ఆత్మకును ముఖ్యంగా ఈ చర్చికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాం తెలియచ్చు. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. పెండింగులో ఉన్న పాత బిల్లులను వెంటనే చెల్లించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పాల శీతలీకరణ కేంద్రం పాల వ్యాన్ ముందు పలు గ్రామాల పాల సంఘం చైర్మన్లు నేడు ధర్నాని నిర్వహించారు. సోమవారం వరకు పాల బిల్లులు చెల్లిస్తామని మదర్ డైరీ ఎండీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్లు భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, మైదం రంగయ్య, ఊదరి రాములు, కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
వల్ల దసరా నుండి 9 బిల్లు రాకపోవడం అనేక మంది రైతులు అనేక మంది నల్గొండ రంగారెడ్డి జిల్లా పాడి రైతుల అందరికీ నమస్కారం. ఎందుకంటే మాకు 9 బిల్లులు అంటే 4 నెలల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కావున పెండింగ్ బిల్లుల గురించి ఈ రోజు మేము ధర్నా చేయవలసి వచ్చింది. బిల్లుల వల్ల రైతులకు చాలా ఊళ్ళలో ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఎందుకంటే నేను అధికార పార్టీ డైరెక్టర్ అయిన శారాజ్పేట నరేందర్ రెడ్డి, భక్తుల నరేందర్ రెడ్డి అనే డైరెక్టర్ గారు నిన్న రాజీనామా చేసి ఇచ్చేసి వచ్చిండు. ఇంతవరకు చైర్మన్ కానీ ఎండి కానీ ఎవరు స్పందన లేదు. నిన్న స్పందన లేదు, ఇంతవరకు ఏం చేయలేదని ఈ రోజు ట్యాంకర్కు అడ్డం ఉండవలసి వచ్చింది. ఈ యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ఇంకా ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎండి గారు ఫోన్ చేసి మాకు మండే రోజు బోర్డు మీటింగ్ పెట్టి మాట్లాడినాక ఫస్ట్ లోపు చేస్తాడు. ఒకవేళ ఫస్ట్ లోపు ఇవ్వకపోతే ఇంకా తీవ్రంగా ఉంటుంది, ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్తాను. పరిష్కరించాలి పాడి రైతుల సమస్యలను. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొగ్గ దేవుడు నాయుడు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని, అలాగే బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షులు భాస్కరరావు, జిల్లా ఉప అధ్యక్షులు ఏడుకొండలు ఎంఎస్ రాజు, ప్రధాన కార్యదర్శి తవుడు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భారత మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గురించి మేము అందరం ఇక్కడ కూడి ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించుకోవడం జరిగింది. నేను ఇక్కడ మండల అధ్యక్షుడు గజపతినగరం మండల అధ్యక్షుడిగా నేను ఇక్కడ చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి ఈ యొక్క కార్యక్రమం మీ అందరికీ తెలుసు. వాజ్పేయి గారి అడుగుజాడల్లో మనందరం నడవాలని, ఆయన అడుగుజాడల్లో మోడీ గారు కూడా నడుస్తున్నారు. నియోజకవర్గంలో ఏఎంసీ డైరెక్టర్ గా ఉంటున్నాను. ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఆయన స్మరించుకొని ఆయన చేసిన మంచి పనులన్నీ మనం కూడా అలవాటు చేసుకొని మంచి మార్గంలో నడుస్తామని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం కృష్ణవలస గ్రామంలో పాస్టర్ వంగపండు శ్రీనివాసరావు సంఘం పెద్దలు ఎల్లికి మల్లేష్, అలబోయిన అచ్యుతరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా అరసాడ గ్రామానికి చెందిన పాస్టర్ యేసు రత్నాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరాల క్రితము నశించిన వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు దివి నుండి భూమికి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లికి చిన్నారావు, రామప్పడు, రంగ, సంఘం విశ్వాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక్కసారి వెళ్ళిపోతే మీకు తెలుసు కదా, ధనవంతుడు లాజరు కోసం తెలుసు కదా. అదే పాస్టర్కి ఏమంటున్నాడు, ఒకసారి మత్తయి సువార్త చూడండి. వారి గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన త్రోడేళ్ళు, వారి బలం వలన తెలుసుకుందరు. 21 చదువు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలో వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాల ప్రిన్సిపల్ బెవరా ఈశ్వరరావు, కంబాల రమేష్, జి శంకర్రావు ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ మాస్టర్ మైండ్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. మీరందరూ చాలా యాక్టివ్గా ఉన్నారమ్మా, చాలా అద్భుతంగా ఉన్నారు, నిజంగా గ్రేట్. సెలవు, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు.
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో క్రైస్తవ చర్చిలో క్రిస్మస్ ఆధారంగా ఘనంగా జరిగింది. సంఘం కాపరి పాస్టర్ బిఎన్ అగస్టిన్ క్రిస్మస్ సందేశం అందిస్తూ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట ప్రజలకు అభయం, ఆనందం, ఆత్మరక్షణ ఇవ్వుటకేనని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ దోర్నాల ప్రెసిడెంట్ బుట్టి దిలీప్ కుమార్ ప్రేమ దయతో జీవించడమే నిజమైన క్రిస్మస్ అని పేర్కొని 50 మందికి కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విశ్వాసులు పాల్గొని క్రీస్తును ఆరాధించారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి 25వ వర్ధంతి వేడుకలు వీరారెడ్డి కళాశాల ప్రాంగణంలోని వీరారెడ్డి ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా పలువురు నేతలు వీరారెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొనిరెడ్డి రవికుమార్ రెడ్డి, కౌసల్యాదేవి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, త్యాగాలు ప్రజల జీవితాలను మార్గదర్శకమని తెలిపారు. కుల, వర్గ భేదాలు లేకుండా సేవాభావంతో జీవించడమే క్రీస్తు మార్గమని పేర్కొన్నారు. అనంతరం పలు చోట్ల క్రిస్మస్ కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేయడంతో పాటు వివిధ చర్చిల ఫాదర్లను మర్యాద పూర్వకంగా కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్, నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎంట్రించి ధర్మేంద్ర పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో గురుస్వాములు కృష్ణమూర్తి, రామచంద్ర ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజుల అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని ఇరుముడితో శబరియాత్ర బయలుదేరామన్నారు. ఇదే సంకల్పంతో మళ్లీ సంవత్సరం వరకు అయ్యప్ప సన్నిధి ఆలయంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణబద్ధులమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రదీప్ రెడ్డి, మణికంఠ, శ్రీకర్, చంద్రశేఖర్, మనోహర్, శ్రావణ్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కూడా తమ్మి మాలేసుకుంటున్నాను మొక్కు, అయ్యప్ప స్వామి వల్ల నీకు అన్ని మేలు జరుగుతుందని అంటే తెలిసి తెలియని వయసులో ఆ రోజు నేను దేవుడికి దండం పెట్టుకుని అయ్యప్ప నేను కూడా ఏదో ఒక రోజు మాలేసుకుంటానని చెప్పి, కానీ నాకు దాదాపుగా ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ స్వామి అనుగ్రహం వల్ల ఈసారి నాకు కన్యాస్వామిగా మాలేసుకునే అదృష్టం కల్పించారు ఆ స్వామి. సో ఆ అయ్యప్ప స్వామి దయతో మనము నిజాంపేట గ్రామంలో నూతన అయ్యప్ప స్వామి స్థలంలో ఈరోజు రామచంద్రం గురుస్వామి 18వ నారికల శబరియాత్ర సందర్భంగా ఈ ప్రాంగణంలో ఇరుముడి కార్యక్రమం ప్రారంభించాము. అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన అన్ని శుభాలు జరిగి వచ్చే సంవత్సరం గుడి మందిరం అయి ప్రారంభోత్సవం అయి
అందరూ ఎల్లవేళ సుఖ సంతోషంగా ఉండాలని, అయ్యప్ప అనుగ్రహ ప్రాప్తి అందరి పైన ఉండాలని అయ్యప్ప స్వామిని మనసారి కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి నిజాంపేట మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు చల్మెడ గ్రామంలోని గ్లోరీ పెంట కోస్టల్ చర్చ్లో పాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుక సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, గ్రామంలోని వితంతువులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం నూతన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ భిక్షపతి, వార్డు సభ్యులు బొమ్మెన స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రవేశపెట్టినటువంటి పథకము మరి చర్చెస్ కు సున్నాలు ఎలక్ట్రిసిటీ ఏర్పాట్ల కొరకై మరి 30,000 రూపాయల సహాయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం మైనార్టీ చైర్పర్సన్ జాన్ దీపక్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఆ లబ్ధిలో మరి గ్లోరీ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ చల్మెడ సంఘం మొట్టమొదటిగా 30,000 రూపాయలు పొందుకుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 70 చర్చీల సహాయాన్ని అందడం జరిగింది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ అయినవోలు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాతృదేవోభవ శ్రీనివాసరావు, నేషనల్ జాయింట్ సెక్రటరీ కొత్తలంక భువనేశ్వరి, రాష్ట్ర చైర్మన్ టి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ రోజు డిసెంబర్ 25 ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు. అలాగే ఈ రోజు మేము మానవ అధికార ఫోరం ప్రాంగణంలో మేము చేసుకుంటాం. చాలా సంతోషంగా. మరి ముఖ్యంగా మా ప్రసన్న కుమార్ సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్ గారు వచ్చి నిజంగా ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమానికి హాజరైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. పర్వదిన సందర్భంగా ఇక్కడ మన కుమార్ గారు మానవాధికార ఫోరం సందర్భంగా ఈ ఆఫీసులో మరి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఆ మహానుభావుడు ఆ యేసుక్రీస్తు అందించినటువంటి ఆ ప్రేమ వాక్కులు ఏవైతే ఉన్నాయో ప్రపంచం అంతా కూడా ఈ రోజు మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని కూడా అత్యంత ఆనందంతో చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు కుమార్ గారికి. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈరోజు డిసెంబర్ 25 ప్రభు అయిన యేసు ప్రభు జన్మించిన జన్మదినం. దాన్ని ఇస్తే గ్రాండ్ సక్సెస్ గా అందరూ ఇదే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు అతి ఘనంగా జరుపుకుంటారు. ది సేమ్ టైం ఈ రోజు మన మానవ హక్కుల ఫోరం చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు అయినటువంటి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ఆఫీస్ లో జరుగుతుంది. మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ యొక్క కేక్ కటింగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాకు కూడా ఈ ప్రభు యొక్క కృపా కటాక్షాలు మా పైన ఉండేటట్టు కూడా మాకు భాగస్వామ్యం చేసినటువంటి కుమార్ గారికి మా విజయనగరం జిల్లాలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వై జంక్షన్ వద్ద ఉన్న వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన దేశానికి చేసిన సేవలను ఘనంగా స్మరించుకున్నారు హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాలరావు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వాజ్పేయి పట్ల అభిమానంతో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వాహనాలకు జెండాలను పంపిణీ చేశారు. వాజ్పేయి మన ప్రియతమ నేత అయినటువంటి ఈయన పుట్టినరోజు సందర్భంగా హిందూ ధర్మ రక్షా సమితి కార్యకర్తలందరూ కూడా విజయనగరం టౌన్లోనే ఉన్నటువంటి అన్ని వైపులా కూడా ఆటోలకి సుమారుగా ఒక 5,000 ఆటోలకి ఈ విధమైనటువంటి స్టిక్కర్లు అంటించడం, మన అయోధ్యలోనున్నటువంటి రాముల వారి మందిరం మీద మన మోడీ గారు ఏదైతే జెండాని ఆవిష్కరించారో ఆ జెండాని
మన ఆటోలకి కట్టించడం జరిగింది. వీళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేట చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని లూథరన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ మైకేల్ బెన్హార్తో పాటు పలువురు సంఘ సభ్యులు ఎమ్మెల్యే విజయశ్రీని శాలువాలు పూలమాలతో సత్కరించారు. ఈరోజు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో కానీ అలాగే మీరు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ ఇది ఒక మంచి దేవాలయం కాబట్టి, క్రైస్తవ దేవాలయం కాబట్టి నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యంగా నేను కోరుకునేది, నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలిని కాబట్టి నాకు అటు ప్రార్థన యేసుక్రీస్తు నాకు ఒక మంచి శక్తిని అభివృద్ధి చేయడానికి శక్తిని ప్రసాదించమని, అలాగే రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ఎట్లాంటి అక్రమాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి శక్తిని ప్రసాదించమని మీరందరూ కూడా యేసుక్రీస్తుని ప్రార్థించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్ తీరుపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఇంతియాజ్ తాను చెప్పిందే వేదమని, తన మాట వినని పక్షంలో కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఎస్ఆర్ నగర్, బాలాజీనగర్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు జానీ నాయకత్వంలో వెనుమాముల మార్కెట్ ప్రధాన రోడ్డు నుండి బాలాజీనగర్ జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఇంతియాజ్ను వెంటనే పార్టీ పదవి నుండి తొలగించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. 14వ డివిజన్ నివాసిని నేను ఈరోజు నా అభిమానులు క్రిస్మస్ పండుగ సందర్భంగా వారు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీల ఇంతియాజ్ ఫోటో లేనందున పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరియడం జరుగుతుంది. ఇంతియాజ్ పిల్లల కార్యకర్తల మీద కేసులు పెట్టించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నేను అందరికీ తెలిసినోనే ఇట్లా అంటే ఏమంటారు, కొనమూలి సార్ దగ్గర ఉండేటోళ్ళు ఉంటారు, మా అమ్మోళ్ళు ఉంటారు, మా బ్రదర్ ఉంటారు. ఇక్కడ నాకు ఒక ఉన్నట్టేమో వాళ్ళ నాన్నకు గురి కట్టలేదని అట్లా అందరికీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. పాప కానీ నమస్తే పెట్టకుండా పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. వాడు ఎవరు నమస్తే పెట్టకుండా సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఉంటాడు. సిఐ గారు ఎందుకు పిలిచిరు జానీ గారికి మేము పోయి అడగడం జరిగింది. అడిగితే ఆయన ఏమంటాడు అంటే షెడ్ వేయడానికి పిలిచింది అన్నాడు. షెడ్ వేయడానికి జానీ వెల్డింగ్ వాడు కాదు, ఆయన దగ్గర వెల్డింగ్ సామాన్యుడు కాదు. రోడ్డు ఎక్కిన కదా సోషల్ వర్క్ చేసుకుంటా, అన్నదానం చేసుకుంటా స్థానిక కార్పొరేటర్ ఫోటోలు వేసిన అది ఓర్వలేక నాకు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో నాకు బాపట్లలో ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పురస్కరించుకుని నేడు భారతీయ జనతా పార్టీ బాపట్ల మండల అధ్యక్షులు నక్కా పేరిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు స్థానం తిలక్ మాట్లాడుతూ అటల్జీ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, లోకతంత్ర పరిరక్షకుడు, దూరదృష్టిగల జాతీయ నాయకుడు, అసాధారణ కవి మరియు విలక్షణ వ్యక్త అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బాలనారాయణ, జిల్లా ఉప అధ్యక్షులు మామిడి రమేష్, సీనియర్ నాయకులు కొండారెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫాదర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని కష్టపడి వాళ్ళ ఫాదర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి 1939లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా ప్రవేశించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో జీవితాంతం పనిచేసి ఆయన సిద్ధాంతం కోసం పాటుపడిన వ్యక్తి అన్నమాట. పార్టీ 1952లో జనసంఘ స్థాపించిన తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరణించిన తర్వాత భారతీయ జనసంఘకి అధ్యక్షుడిగా పనిచేశారనమాట. మనం బస్సు యాత్ర చేయటము, పాకిస్తాన్ వాళ్ళు ఈ దేశానికి రావటం, పాకిస్తాన్ మహిళలు ఈ దేశానికి వచ్చి ఆపరేషన్లు చేయించడం, పాకిస్తాన్ ముషరఫ్ ఇక్కడికి వచ్చి చర్చలు జరపడం, ఇదంతా వారితోనే అఖండ భారత్లో పాకిస్తాన్ ఒక భాగం కాబట్టి ఆ భాగంలో వాజ్పేయి గారు ప్రయత్నాలు చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సంఘ యువనస్తులు మందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి క్రిస్మస్ స్టార్ను వెలిగించారు. మందిరంలో సంఘ ప్రెసిడెంట్ నందికా సురేష్ కుమార్ బాబు అధ్యక్షతన క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగింది. సంఘం ప్రెసిడెంట్ సురేష్ కుమార్ బాబు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదని అనుదినము క్రిస్మస్ సంతోషం మన జీవితాలలో ఉండాలని ప్రభువును కోరుకుంటున్నానన్నారు. ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్, సండే స్కూల్ సూపర్వైజర్ ఎన్ సత్యనారాయణ, ఎం సునీల్ కుమార్ మాస్టారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అల్లు అప్పలకొండ, ట్రెజరర్ కొరుప్రోలు కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ లోకంలోనికి ఆకరించి 2025 సంవత్సరాలు అవుతాయి. ఈ కొన్ని నిమిషాలలో మనం దేవుని మాటను చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ జ్ఞానులు తూర్పు దేశం నుండి హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. హేరోదు రాజు పెద్ద రాజు, చక్రవర్తి. ఆ చక్రవర్తి దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? క్రీస్తు జన్మదినం వేడుకలు మాత్రము జరుపుకుంటున్నాము. ఈ క్రిస్మస్ లో ఎంతవరకు మనం ప్రతి సంవత్సరము క్రిస్మస్ జరుపుకుంటున్నాము. సంతోషం వెలిపి సమాధానమైనటువంటి స్థితి, ఏవో బాధలు, శారీరకమైన బాధలు. చిత్తూరు జిల్లా పూతలపాటు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఆర్ఐ విక్రమ్ పాల్గొన్నారు. కరడివారిపల్లి గ్రామంలో చర్చినందు నలగాంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ యువ నాయకుడు ఎన్ఆర్ఐ విక్రమ్కి స్వాగతం పలికారు. ఆయన ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసి భారీగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టారు. అనంతరం నూతనంగా వివాహమైన అభి దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ నందు, బెజవాడ చందు, బెజవాడ నవీన్, జనసేన పార్టీ నాయకుడు అభి, మాజీ సర్పంచ్ ప్రకాష్ బాబు, జేమ్స్, కమల్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. లేకుండానే అనేక